సర్వం మాయ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక హిందూ అబ్బాయి, ఒక అంటే బ్రాహ్మణ కులంలో ఉన్న ఒక అబ్బాయి, అంటే ఇతనే హీరో అనమాట. అతనికి ఆ బ్రాహ్మణులాగా ఉండడం ఇష్టం ఉండదు. అతను డబ్బు లేక, అంటే అతనికి వచ్చే మనీ ఉండకపోవడం వల్ల ఆ బ్రాహ్మణ్ ఈ రిచువల్స్ అవి ఉంటాయి కదా మామూలుగా విలేజ్లో, అవి చేయడానికి ఒప్పుకుంటాడు అనమాట. మనీ కోసం, ఆ దేవుని మీద దానికోసం కాకుండా మనీ కోసం ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత అతనికి ఒక సూపర్ న్యాచురల్, అంటే ఒక గోస్ట్ అతని దగ్గరకు వస్తుంది అనమాట. అతనితో మాట్లాడుతుంది, ఎవరికి వినిపించదు కనిపించదు. ఇతనితో మాత్రం మాట్లాడుతుంది, కనిపిస్తుంది, వినిపిస్తుంది. సో ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది గోస్ట్ లాగా అతని దగ్గరికి, అండ్ అతనికి దానికి సంబంధం ఏంటిది, అండ్ అతని ఆత్మని, హీరోయిన్ ఆత్మని అతను ఎట్లా సాటిస్ఫై చేసి, అంటే ఒక కరెక్ట్ పంపించేసిండు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ ఫ్రెష్ కాన్సెప్ట్తో వెళ్తుంటుంది. అంటే ఎక్కడ కూడా మనం చూసిన సీన్లు, అంటే డెఫినెట్గా కాన్సెప్ట్ కొంచెం ఎక్కడో మనం చూసిన ఫీలింగ్ కొడుతుంది. కానీ అంటే ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి దీని మీద, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ సినిమా చాలా ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ మలయాళంలో మెయిన్ కాబట్టి ఆ సీన్స్ కానీ అవన్నీ నరేషన్ కానీ కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా ఫ్రెష్గా వెళ్తుంటుంది. అంటే ఓవర్ సినిమాటిక్ వెళ్ళకుండా చాలా అంటే న్యాచురల్గా వెళ్తుంటుంది ఫిల్మ్. అంటే న్యాచురల్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్రెష్నెస్ ఉంటుంది డెఫినెట్గా. అంటే మేకింగ్లో కావచ్చు, స్టోరీ లెవెల్లో కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ లెవెల్లో కావచ్చు, టోటల్ ఫ్రెష్గా వెళ్తుంటుంది. అండ్ ఏ క్యారెక్టర్స్ కూడా ఓవర్ రియాక్ట్ అవ్వవు అంటే ఇప్పుడు ఓవర్ సినిమాటిక్ లెవెల్లో ఈడ్ చేసి అది అసలు ఉండదు. చాలా న్యాచురల్గా, చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంటుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే మ్యూజిక్ హైలైట్ చేయడమే కాకుండా మ్యూజిక్ కరెక్ట్ టైంలో వచ్చినప్పుడు మాత్రం అసలు ఇక పీక్స్ అనమాట. మనం ఏ లెవెల్ ఎంజాయ్ చేస్తామంటే సినిమాని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా తగ్గకుండా మంచి ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటుంది సినిమా. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అండ్ థియేటర్లో చూద్దాం అనుకున్నా, మిస్ అయిపోయింది. బట్ ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకండి. చాలా ఫన్ ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ నిజంగా మంచి అనిపిస్తుంది. అంటే ఇది గోస్ట్ స్టోరీ అనగానే చాలామంది భయపడతారు, అది చేస్తారు. కానీ అలాంటిది ఏం ఉండదు. చాలా క్వైట్గా వెళ్తుంటుంది అండ్ క్వైట్ బ్యూటిఫుల్గా వెళ్తుంటుంది, న్యాచురల్గా వెళ్తుంటుంది. హర్రర్ ఫిలిం కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామా ఫిలిం అండ్ ఫన్ కామెడీ ఫిలిం. చాలా కామెడీ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనకు గోస్ట్ ఫిలిం అనగానే చాలామంది భయపడతారు, దీనికి సంబంధమే లేదు. జస్ట్ ఆ కాన్సెప్ట్ మాత్రమే. అండ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫిలిం. ఐ రియలీ లైక్డ్ ఇట్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.